విలువలతో కూడిన విద్యకు నమ్మకమైన విద్యా సంస్థ సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ కొంపల్లి. ఒక సాంగే కష్టం అనుకున్నప్పుడు అలాంటిది 15 సాంగ్స్ చేసేసాను. అలాగా 15 సాంగ్స్ చేసిన తర్వాత దాన్ని 2 ఆల్బమ్స్ కింద డివైడ్ చేశా. ఓకే. మ్యాన్ ఆఫ్ మూన్ అని ఒకటి ఆల్బమ్, ఒకటి అవాన్స్ క్యాస్ ఒరిజినల్స్ అని చెప్పి అనమాట. అలా రిలీజ్ చేసా. ఆడియోస్ అన్ని రిలీజ్ చేసా వితౌట్ వీడియో. ఫస్ట్ ఓన్లీ ఆడియోస్ అన్ని, అంటే ఇది చేశాను అని చెప్పి సో తెలియాలిగా ఫస్ట్. సో ఫస్ట్ అయితే ఆడియోస్ అన్ని రిలీజ్ చేసా. తర్వాత వాటిని వీడియో చేసి రిలీజ్ చేసి సక్సెస్ చేసి లైవ్ కాన్సర్ట్స్ చేయాలని చెప్పి, అంటే నాట్ ఓన్లీ ఒరిజినల్ సాంగ్సే కాదు, అలా మూవీ సాంగ్స్తో కూడా లైవ్ బ్యాండ్ టీమ్తో పెద్ద పెద్ద షోస్, లైవ్ షోస్ చేయాలని చెప్పి, దాని త్రూ వచ్చిన రెవెన్యూతో అట్లీస్ట్ రోజుకి 500 మందికి భోజనం పెట్టేలాగా మనం ఉండాలి అని చెప్పి గట్టిగా అనుకుంటున్నా. అంటే ఓన్లీ నా కోసం కాదు, యాక్చువల్గా వచ్చిన దాన్ని హెల్ప్ చేయాలని చెప్పి, అట్లీస్ట్ అన్నం పెట్టాలి లేని వాళ్ళకి, ఆకలితో ఉన్న వాళ్ళకి పెట్టాలని చెప్పి నాకు ఫస్ట్ నుంచి అదే ఉంది. యాక్చువల్గా మైకేల్ జాక్సన్ ఇన్స్పిరేషన్తోనే వచ్చాను ఇక్కడికి. మరి ఆయన ఏం చేశాడో మీకు తెలుసు యాక్చువల్గా. అంటే చాలామంది నెగిటివ్ వైపు చూస్తారు ఆయన్ని, బట్ నేను ఆయన చేసిన మంచి పనులు చాలా ఉన్నాయి. అవి ఎవరికి కనపడవు, చాలా మంది తెలియదు కూడా యాక్చువల్గా. అంటే మీరు రీసెర్చ్ చేసిన దాంట్లో చూసిన దాంట్లో అందులో కొంచెం ఇన్స్పైర్ అయ్యి నేను ఇలా చేద్దామని చెప్పి అనుకుంటున్నా. ఓకే. ఇక్కడ ఉన్న అవైలబిలిటీ అంట. మైకేల్ జాక్సన్ ఇన్స్పిరేషన్స్తో కూడా మీరైతే ఈ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టానని చెప్పారు కదా. అయితే చాలామంది కొరియోగ్రాఫర్స్ కూడా ఏమంటుంటారంటే కొంచెం ఫేమ్ వచ్చిన తర్వాత అయినా కానీ ముందు ఆ జర్నీలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఏమంటారంటే, నేను అందరికీ కష్టపడుతూ ఉంటారు చాలామంది, సో వాళ్ళకి నేను హెల్ప్ చేయాలి, సో దీని ద్వారా వచ్చింది కూడా వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి హెల్ప్ చేయాలని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు. ఎందుకు ఇలా అంటూ ఉంటారు? ఎందుకంటే యాక్చువల్గా అలా అన్నారు అంటే వాళ్ళు కూడా అలాంటి ట్రబుల్స్ అంటే లైక్ చూసిన వాళ్ళే, వాళ్ళు అలా కష్టపడి వాళ్ళు కూడా ఆకలి వీళ్ళకి తెలిసిన వాళ్ళు కాబట్టి ఆకలితో ఉన్న వాళ్ళని చూసి వాళ్ళు కూడా, నాకు యాక్చువల్గా అందరినీ రోజు చూస్తూ ఉంటారు రోడ్డు మీద ఆకలితో కూర్చున్న వాళ్ళు కానీ అడుక్కునే వాళ్ళు ఉంటారు, చాలా ముసలి వాళ్ళు కూడా పాపం చూసి నాకు చాలా జాలేస్తుంది యాక్చువల్గా ఆకలితో ఉన్న వాళ్ళకి. ఆ టైంలో ఏదో పెడదాం అనుకుంటా, చేస్తా అనుకుంటా, ఆ టైంలో మన చేతిలో ఏముండవు చేయడానికి, లేదు ఏదో చేయాలి గట్టిగా అనుకున్నదే చేసి అందులో సక్సెస్ అయ్యి వచ్చిన దాంతో అట్లీస్ట్ వీళ్ళకి భోజనం పెట్టి మంచిగా ఆకలి తీస్తూ, అంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది. ఎందుకంటే డౌన్ నుంచి వచ్చిన వాళ్ళం కదా, ప్రతిదీ అన్నీ చూసాం, రూట్స్ నుంచి చూసుకుంటూ అన్నీ ఎవరెవరు ఎలా ఉంటారు అనేది, ఎలా ఆకలితో వస్తారు, ఎలా చేయాలనుకుంటారు, వాళ్ళు చేయలేరు, కానీ ఏదో చేద్దాం అనుకుంటారు వాళ్ళు చేయలేరు, వాళ్ళకి సజెస్ట్ చేసేవాళ్ళు ఉండరు, ఇది చేయి అది చేయి అని చెప్పి చాలామంది. కొంతమంది డబ్బులు అంటే వాళ్ళ అపిరెన్స్ చూసేసి వాళ్ళు దూరంగా పెట్టేస్తారు, వాళ్ళకి ఆ బట్టలు కొనుక్కోవడం కూడా ఉండవు, డబ్బులు ఉండవు. అలా చాలామంది అంటే కొంచెం ఆల్రెడీ డబ్బులు వచ్చిన తర్వాత చేస్తున్నారా లేదా అని చూడాలి యాక్చువల్గా. అండ్ ముందు అందరూ కౌరులు చెప్తారు, ఫస్ట్ ఇది చేస్తా అది చేస్తా అని అంటూ చాలామంది కౌరులు చెప్తారు. అలాగే వచ్చిన తర్వాత తెలుస్తుంది వాళ్ళు నిజంగా చేస్తున్నారా లేదని తెలుస్తుంది యాక్చువల్గా. ఏంటంటే ఎవరైనా కానీ ఒక ఫేమ్ అండ్ నేమ్ మనీ అనేది సంపాదించుకున్న తర్వాత సో దాన్ని దాచిపెట్టుకోవాలనుకుంటారు, కాకపోతే ఇలా పంచాలని అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కదా. మీరు అలా పంచడానికి గల ద రీజన్ ఏంటి మెయిన్గా? అది కూడా ఎంజే ఇన్స్పిరేషనేనా? ఎంజే అని కాదు, పర్సనల్గా నాకు చిన్నప్పటి నుంచి నాకు అదే ఉండేది యాక్చువల్గా. ఎవరిని చూసినా సో బయట అడుక్కునే వాళ్ళైనా లేని వాళ్ళైనా సరే ఆకలితో ఉన్నవాళ్ళు చూసి నాకు చాలా లోపల చాలా బాధ అనిపిస్తుంది. నాకు ఏదో చేయాలనిపిస్తుంది, వాళ్ళకి అన్నం పెట్టాలనుకుంటా. అప్పుడు నా చేతిలో ఏముండవు, నా పర్సులో డబ్బులు ఉండవు ఆ టైంలో ఇవ్వాలంటే. బట్ కాకపోతే ఉన్నప్పుడు మాత్రం నా పర్సులో 100 ఉన్నా 200 ఉన్నా 500 ఉన్నా ఎంత ఉంటే అంత ఇచ్చేస్తా. నేను చూసుకోను మళ్ళీ తర్వాత అది ఎంత ఉంది అని చెప్పి చూసుకోను నేను. తర్వాత మళ్ళీ ఎలాగో నేను సంపాదించుకుంటాలే అని చెప్పి నమ్మకంతో ఉంటాను నేను. పర్లేదు నాకు మళ్ళీ నేను సంపాదించుకుంటాలే అని చెప్పి అలా ఇచ్చేస్తా. అంటే మెయిన్గా ఓన్లీ నా కోసమే నేను సంపాదించుకుని ఎంజాయ్ చేద్దామని అయితే నాకు లేదు. నాకు అనిపిస్తుంది, నేను యాక్చువల్గా ఈవెన్ మెడిటేటివ్ యాక్చువల్లీ, నేను మెడిటేషన్ చేస్తాను టైంలో నాకు ఎప్పుడో, అంటే ఇప్పుడు కాదు కొన్ని ఇయర్స్ నుంచి నేను చేస్తున్నా, అంటే అలవాటైంది యాక్చువల్గా. మెడిటేషన్ అనేది కూడా ఎవరో చెప్తే కూడా నేను స్టార్ట్ చేయలేదు, నాకు నేనుగా అనిపించింది, నాకు చెయ్యాలి అని చెప్పి అనిపించిన తర్వాత ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది లోపల, నువ్వు అసలు ఎందుకు, నీ పర్పస్ ఏంటి, నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి, నువ్వేం చేయాలనుకున్నావు, అన్నీ మైండ్లో తిరుగుతూ ఉంటాయి. అంటే ఓన్లీ నా కోసమే కాదు యాక్చువల్గా వచ్చింది, సంథింగ్ ఏదో చేయాలని వచ్చాను.
అంటే ఏదో ఊరికే డబ్బుల కోసం అయితే కాదు, ఓన్లీ మనీ కోసం అయితే కాదు, సంథింగ్ ఒక పర్పస్ అయితే ఉంది. ఓకే. అది నాకు మైండ్లో ఎప్పుడు నేను మెడిటేషన్ చేసినప్పుడు కూడా, ఎప్పుడైనా నేను ఆలోచించినప్పుడు థాట్ ప్రాసెస్లో రన్ అవుతూ ఉంటుంది. ఇది చేయడానికి నువ్వు వచ్చావు, ఒక పర్పస్ ఉంది, నువ్వు వచ్చింది చాలా పెద్దది, అది చాలా పెద్ద బాధ్యత ఉంది. అది ఓన్లీ ఒక ఫ్యామిలీకో లేకపోతే నీ పిల్లలకో వాళ్ళ పిల్లలకో కాదు, పెద్ద మొత్తంలో చేయాల్సింది ఉంది అని చెప్పి మైండ్లో ఎప్పుడు కొడుతూ ఉంటుంది. ఓకే. అదే నన్ను ఇప్పటికీ ఇలా నిలబెడుతుంది అనిపిస్తుంది నాకు. ఓకే. కమింగ్ టు యువర్ యాక్టింగ్ కెరియర్, సో ఇదైతే అన్ఎక్స్పెక్టెడ్గా స్టార్ట్ అయిందని కూడా మీరే చెప్పారు. రీసెంట్గా రిలీజ్ అయిన మరి హాట్స్టార్లో ఎక్స్పోజ్డ్ దానిలో కూడా చేశారు కదా. ఇది బ్రో ఎలా వచ్చింది ఏంటి మళ్ళీ దానిలో? అందులో వచ్చి అప్పుడు ఆ టైంలో జస్ట్ 1 year బ్యాక్ అనుకుంటా, 1 year 2 years అయింది. అప్పుడు ఇంకా లాంగ్ హెయిర్, ఇక్కడ దాకా ఉంది హెయిర్. అప్పుడు ఇంతవరకా? ఇక్కడ వరకు ఉండేది హెయిర్, అలా టై చేసి ఇలాగా ఉండేది యాక్చువల్గా. ఆ లుక్ చూసి యాక్చువల్గా అందులో లైక్ ప్లే బాయ్ క్యారెక్టర్ కావాలన్నమాట. యాక్చువల్గా ప్లే బాయ్ లాగా ఉండాలి యాక్చువల్గా, అలాగే కొంచెం నెగిటివ్ లుక్ కూడా ఉండాలి. సో అందుకే అప్పుడు ఆ క్యారెక్టరేషన్ అప్పట్లో అనుకోకుండా నేను పెంచా, హెయిర్ ఫుల్ పెంచేసా, లైక్ మైకేల్ జాక్సన్ లాగా హెయిర్ పెంచేసి లైవ్ కాన్సర్ట్స్లో ఎగరేద్దాం చుట్టూ అని చెప్పి పెంచాను. ఆ టైంలో ఆ ఎక్స్పోజ్ వెబ్ సిరీస్ ఆడిషన్స్కి పిలిచి లుక్ చూసి అలాగే ఆడిషన్ చేసేసి వెంటనే ఓకే చేశారు. కరెక్ట్గా సెట్ అయ్యాడు క్యారెక్టరేషన్కి మనోడు అని చెప్పి, క్రిష్ అని చెప్పి, అందులో నా పేరు కూడా క్రిష్ అనమాట. ఓకే. సో కొంచెం మంచి ప్లే బాయ్ క్యారెక్టర్ అది. సో అలా సెట్ అయింది ఎక్స్పోజ్డ్ వెబ్ సిరీస్లో ఓకే నా క్యారెక్టర్ అది. మరి ఏంటి జుట్టు ఎలా మెయింటైన్ చేశారు అంత జుట్టుని? అది ఇన్ఫాక్ట్ మీరు చెప్పడం అంటే ఇంతవరకు అంటే అమ్మో, లేడీసే ఇప్పటి వరకు అంటే ఇంతవరకు అంటే ఏముంది ఇంత అని చెప్పేసి చేయించుకుంటున్నారు. పెంచే టైంలో పాపం చాలా మంది అమ్మాయిలు కూడా చూసి జలస్ ఫీల్ అయ్యేవారు. నాకు కూడా హెయిర్ ఇలా లేదు, మీరు ఎలా మెయింటైన్ చేస్తున్నారు, నాకు చాలా జలస్గా ఉంది అని చెప్పి చాలా మంది అమ్మాయిలు అప్పుడు. ఓకే. కానీ ఆ తర్వాత నేనే మళ్ళీ కట్ చేయించా, మళ్ళీ లుక్ మారుద్దాం అని చెప్పి. మళ్ళీ అదే లుక్తో ఉంటే కొంచెం నెగిటివ్ లుక్ కనిపిస్తుంది, కొంచెం పాజిటివ్ లుక్. అంటే ఎప్పుడు ఒకేలా ఉంటే బోర్ కొడుతుంది. రైట్. ఆర్టిస్ట్గా యాక్టర్ ఒకే లుక్లో ఉంటే బోర్ కొడతారు, ఆడియన్స్ కూడా బోర్ కొడతారు. సో అందుకే మళ్ళీ చేంజ్ చేశా. అప్పట్లో మేఘమాల సీరియల్ అప్పుడు నేను ఎలా ఉండేవాడినో లుక్ కొంచెం పాజిటివ్ లుక్తో మళ్ళీ హెయిర్ కట్ చేంజ్ అయ్యి మళ్ళీ ఈ నా ఓల్డ్ లుక్ వచ్చేసా మళ్ళీ ఇప్పుడు. అండ్ ఇన్నాళ్ళు మీ కెరియర్లో మీరు చేసింది కేవలం ఒకే ఒక సీరియల్, అది కూడా ఆర్కా వాళ్ళ మేఘమాల సీరియల్. ఏంటి అది, అందులో సీరియల్ వైపు వెళ్ళాలని ఎందుకు అనిపించింది? అంటే సీరియల్ అసలు నేను సీరియల్ చేద్దామని అనుకోలే యాక్చువల్గా, సీరియల్సే చేయకూడదు అనుకున్నాను యాక్చువల్గా. అప్పట్లో బాహుబలి ప్రొడ్యూసర్స్ వాళ్ళ నుంచి కాల్ వచ్చింది అన్నమాట. కాల్ వచ్చినా నేను సీరియల్స్ చేయనండి అని చెప్పా అప్పుడు. లేదు బాబు ఒకసారి రండి, ఒకసారి మీకు స్టోరీ చెప్తాం, మీకు కాన్సెప్ట్ నచ్చి మీకు క్యారెక్టర్ నచ్చితే చేయొచ్చు మీరు అని చెప్తే వెళ్ళా. ఆడిషన్ అది చేశారన్నమాట. ఆడిషన్ చేసిన తర్వాత వాళ్ళకి బాగా నచ్చేసాను అనమాట. అంటే వాళ్ళకి కావాల్సింది కూడా నార్త్ ఇండియన్ లుక్ వాళ్ళకి కావాలి యాక్చువల్గా. నేను నార్త్ ఇండియన్గా ఉంటాను కాబట్టి అది కంప్లీట్గా ఇంకా నా వైపు వచ్చేసింది రూట్ అది. ఓకే. ఆ క్యారెక్టర్ అన్నమాట. ఆడిషన్ చేసి ఓకే చేశారు ఇంకా ఫైనల్గా మేఘమాల. అండ్ సీరియల్స్ ఎందుకంటే సీరియల్స్ చేయకూడదు అనుకున్నా యాక్చువల్గా. అంటే సీరియల్ యాక్టర్ అని చెప్పి స్టాంప్ పడకూడదు అని చెప్పి నేను, అంటే ఓన్లీ మనీ పరంగా సెటిల్ అవ్వాలి అనుకుంటే మాత్రం సీరియల్స్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే. కాకపోతే నా పర్పస్ వేరే యాక్చువల్గా, నేను వచ్చింది వేరే. ఓకే. మళ్ళీ సీరియల్స్లో మళ్ళీ పొద్దున్న వెళ్ళి నైట్ వస్తాం మళ్ళీ అదే పని ఇంకా రోజు. అంటే లైక్ ఆఫీస్కి వెళ్ళి వచ్చినట్టే ఇంకా అదే ఫ్లోట్లో ఒకటే ఫ్లోలో సెటిల్గా వెళ్ళిపోతూ ఉంటుంది, లెవెల్ ఒకటే గ్రాఫ్లో వెళ్ళిపోద్ది ఇంకా లైఫ్. ఎందుకంటే డబ్బులు కావాలి, సంపాదించుకోవాలి, సెటిల్ అవ్వాలి అనుకుంటే ఎప్పుడో అది చేసేవాడిని, ఎప్పుడో ఓన్లీ సీరియల్స్లో సెటిల్ అయిపోయేవాడిని. బట్ కాకపోతే ఆ ఒక్క సీరియల్ అది కూడా ఎందుకు ఒప్పుకున్నానంటే ఆ సీరియల్లో క్యారెక్టర్ నచ్చింది నాకు యాక్చువల్గా, ఆ స్టోరీ కూడా నచ్చింది. ఆ సీరియల్ రియల్గా కూడా అందులో హీరో అనమాట, అందులో మూవీ హీరో. సో ఆ కమాండింగ్ ఉండేది అందులో, ఆ క్యారెక్టర్లో ఉంది కాబట్టి సీరియల్ మొత్తం నా చుట్టూ తిరుగుతుంది, నా క్యారెక్టర్ చుట్టూ తిరుగుతుంది సీరియల్ మొత్తం. ఎన్నాళ్ళు చేశారు సీరియల్ అది? అది వచ్చి 9 months. 9 months చేశారా? చాలా అనుకోకుండా అది చాలా ఎర్లీగా ఫినిష్ చేయాల్సి వచ్చింది అది సీరియల్, కానీ షార్ట్ అండ్ స్వీట్ సీరియల్. అంటే ఎందుకని అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యాక్టర్గా మీరైతే ట్రై చేయకుండా ఇలా మ్యూజిక్ అని కానీ సో ఇలా ఎందుకు అని అనుకుంటున్నాను? అంటే యాక్టింగ్ అనేది నేను కావాలనుకుని వచ్చింది కాదు యాక్చువల్గా, యాక్టింగ్ వైజ్. ఓకే. యాక్టింగ్ ఆఫర్ వచ్చింది, అది ఇచ్చిన అవకాశం కాబట్టి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని ఎప్పుడు వదులుకోకూడదు. ఓకే. సో అవకాశం వచ్చినప్పుడు మనం డెఫినెట్గా దాన్ని చేయాలి, చేసి తీరాలి.
అంటే నేను అనుకున్న దానికి మేబీ ఇది కూడా ఆ, ఒక ప్లస్ అవ్వచ్చేమో. నేను చేయాలనుకునే దానికి ఇది కూడా ఆ, ఒక అవకాశం ఏమో Yeah. అని చెప్పి నేను అనుకున్నా. ఓకే, ఇది ఇవన్నీ రూట్స్ అంటే మనం ఒకటి తెలిస్తే దేవుడు మరొకటి దేవుడు తెలుస్తాడు ఇంకోటి తెలుస్తాడు కదా. సో రే నువ్వు చేయాలనుకున్నది అవ్వాలంటే ఇవన్నీ చేయాలిరా అని చెప్పి మైండ్లో కొడుతూ ఉంటుంది. ఓకే, ఇది కూడా చేయాలేమో అని చెప్పి అలా చేసుకుంటూ వచ్చా. మేబీ ప్లస్ అయ్యింది యాక్చువల్గా అది ఒక రకంగా. అంటే మరీ ఫేమస్మైనది కాకుండా అట్లీస్ట్ కొద్ది గొప్ప సో గుర్తుపట్టేలాగా సెలబ్రిటీ రేంజ్లో వచ్చాం కదా. కనీసం గుర్తుపట్టేలా ఉన్నారు యాక్చువల్గా. అన్వేష్కి గోల్ ఏంటి అసలు? అన్వేష్ గోల్ లైక్ పాప్ స్టార్గా అవ్వాలని చెప్పి. ఓకే, సూపర్ స్టార్. ఎలా మ్యూజికల్ పరంగానా లేకపోతే మూవీస్ పరంగానా? అలా మ్యూజికల్ పరంగా, మ్యూజికల్ పరంగా అట్లా పాప్ సింగర్గా పాప్ స్టార్గా అవ్వాలని చెప్పి నాకు.